సోమాపురం అనే ఊర్లో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆయన కొడుకు రాము మహా సోమరి. పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతూనే ఉండేవాడు. ఈ విషయంలో శివయ్య అతన్ని ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడే కాదు. చేసేదేం లేక శివయ్య బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు సోమాపురానికి కాశీ నుంచి ఓ సాధువు వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఊళ్ళోని వాళ్ళంతా ఆశీస్సులు తీసుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. వాళ్లలో శివయ్య ఏమీ మాట్లాడకపోయినా దిగులుగా ఉండటం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నారు. సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు, ఈ ఊర్లో ఒక బద్ధకస్తుడున్నాడు. అతని వల్లే ఊరికి చెడు జరుగుతోంది. వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని చెప్పాడు. గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా గుప్పుమంది. అంతే, ఇతని వల్లే ఊరికి చెడు జరుగుతోందంటూ అందరూ రాముని దూరం పెట్టారు. ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో ఆ అన్నం కోసం కూడా అతను బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి భరించలేని రాము స్వామి కాళ్ల మీద పడ్డాడు. తనే నేరం చేయకపోయినా అందరూ తనని అసహ్యించుకుంటున్నారని భోరుమన్నాడు. అప్పుడు ఆ సాధువు, నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిరుగుతూ కాలం గడుపుతున్నావు. నీ బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఉండటం నేరం కాదా అన్నాడు. దీంతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పనిచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులను అతన్ని చూసి ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్లకు సాధు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. అందరితో మాట్లాడుతూ బద్ధకస్తుడు మారిపోవడం వల్ల అతని ఇంట్లో వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్పాడు. మర్నాడే రాము తల్లిదండ్రులు ఊర్లో అడుగుపెట్టారు. అంతా స్వామి మహిమ అని ఊళ్ళో వాళ్లకు చెప్పిన రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ కృతజ్ఞతలు తెలుపు